ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా రా. బాగున్నావా? బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానంటీ. నాన్నగారు ఎలా ఉన్నారు? డాడీ ఎలక్షన్ పనిలో బిజీగా ఉన్నారంటీ. రాజు, హాయ్ రాజు. హాయ్. నువ్వేటి అనుకోకమ్మా, మా రాజుకి ఇట్టడి సాంప్రదాయాలు వంట పట్టలేదు. ఇందులో సాంప్రదాయం ఏముంది అంకుల్? కాబోయే భార్యాభర్తలమే కదా. ఇంకా పెళ్లి కాలేదు కదా. ఆంటీ, మీ కొడుకుని మీరు సూపర్గా పెంచారంటీ. ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. సో గ్రేట్ ఆంటీ. రాజుకి నాకు పుట్టపోయే బిడ్డల్ని కూడా ఇలాగే పెంచుతానంటీ. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది. ఏంటి వరాలు, కనీసం మాట్లాడడం కూడా లేదు? మీ అన్నయ్య నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి? మా అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళయ్యిందే పిచ్చి మొహమా. అబే అటడిదేం లేదమ్మా. వరాలు కొంచెం తక్కువ మాట్లాడుతుంది అంతే. నేను పరాయిదాన్ని కాదు వరాలు. నీకు కాబోయే వదిన్ని. నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. నాకు ఆల్రెడీ నా ఫ్రెండే వదినగా ఉంది, మళ్ళీ ఇంకో ఫ్రెండ్లీ వదిన ఎందుకులే. అమ్మ శ్వేత, ఎంతసేపు నిలబడి మాట్లాడతావు? రా కూర్చో, కూర్చో. ఒరే నాయనా, నువ్వు శ్వేతతో మాట్లాడుతా ఉండు, నేను వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. ఇంకేంటి శ్వేత, షాపింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతావు? ఎక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎక్కడ షాపింగ్ చేసినా నిన్ను మాత్రం వదిలేను వదినా. అందులో డౌట్ ఎందుకమ్మా? ఈ అన్న వదిలి ఇద్దరం వస్తాం, మేం కూడా షాపింగ్ చేయాలి కదా. జరగని పెళ్లికి వాయిద్యాలు వాయించేస్తున్నారు అందరూ. రాజు, ఎంతసేపు నిలబడతావు? వచ్చి కూర్చో. ఇదిగో తీసుకోమ్మా. రే, ఇక్కడే నిలబడున్నావుట్రా, వెళ్ళి కోడలతో మాట్లాడు. ఆఫీస్ నుంచి కాల్ వస్తుందమ్మా, మాట్లాడొస్తాను. వణకం సార్, వాడు తెచ్చాను. ఏంటి మురుగా, ఒక్కడే వచ్చావు? డ్రెస్సులు ట్రయల్ చేసి చూడడానికి మోడల్ని తీసుకురమ్మని చెప్పాం కదా. తీసుకొచ్చాను అమ్మగారు, అంగ పారు. మీరేందమ్మా ఇక్కడికి వచ్చారు? నాకు చెప్పకుండా మీరిలా రావడమేంది మురుగన్? బాస్ కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నేను చెక్ చేయాలి కదా, అది నా డ్యూటీ కదా. నేను మెలుస్తుంటే వచ్చేసారు మీరు, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. రూప విషయం శ్వేతకి తెలుసు, కానీ ఈ అమ్మాయి రూప అని తెలీదు. ఇప్పుడు రేణుకొచ్చింది, ఏం కాల్ చేస్తుందో ఏమో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా చూస్తావేంటమ్మాయి? ఆ డ్రెస్ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి వేసుకుని వచ్చి చూపించు. గదేంది
పెళ్లి కూతురు కోసం డిజైన్ చేసిన డ్రెస్ ఈ అమ్మాయి ఎట్లేసుకుంటది? వేసుకుంటేనే కదా తెలిసేది. ఏదైనా అతుకులు గాని చిరుగులు గాని ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నువ్వు వెళ్ళమ్మా, వేసుకో. ఇప్పుడు ఇది ట్రయల్ వేసుకున్న డ్రెస్ నేను వేసుకోవాలా? ఒకవేళ అది మోడల్ బాగుంటే వేరే తెప్పించమంటాను, అంతేకాని అది వేసుకోను. అన్నయ్య నువ్వు కూడా మార్చుకునిరా. వెళ్ళన్నయ్య. మురుగన్ గారు ఆ డ్రెస్ ఇవ్వండి. అలాగేనమ్మా. సర్వాడు ఆంటీ, ఆఫీస్లో అందరూ అమ్మాయిలే ఉంటారా? అంటే అమ్మాయిలు అన్నిట్లో ముందుండాలన్న ఉద్దేశంతో అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడమ్మా మా రాజు. రాజు సూపర్ ఆంటీ. రాజు గురించి తెలుసుకునే ప్రతి విషయంలో చాలా గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. సీఎం కూతురు అంటే పెండ్లు కొడుకులు పిచ్చిన కొడుకులు లెక్క క్యూ కడతారు కదా, మరి ఇదెందుకు? ఆ క్యూని చూడకుండా ఆల్రెడీ క్యూలో ఉన్నవాడి కోసం దిగొచ్చింది. కొంపదీసి ఇదేమన్నా తేడానా? ఆహా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా అయ్యా. డ్రెస్ అంటే ఇలాగుండాల. నేను డ్రెస్ గురించి మాట్లాడుతున్నాను ముచ్చలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.